IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి 15వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. గల్లంతైన 8 మంది రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను సాగిస్తున్నాయి. NDRF, SDRF రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఇంకా వారు దొరక్కపోవడంతో అందరినీ కలిచివేస్తోంది. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్ స్క్వాడ్తో ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఈ మేరకు క్యాడ్వార్ డాగ్స్ కూడా 2 స్పాట్స్ ను గుర్తించాయి. గతంలో DPR పరికరాలను గుర్తించిన ప్రదేశాల్లో డాగ్స్ వాసన చూస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు అక్కడే తవ్వకాలు కూడా జరుపుతున్నారు. కానీ అక్కడ తవ్వకం చాలా కష్టంగా మారుతోంది. వరద, బురదకు తోడు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో భరించలేనంతగా దుర్వాసన వస్తోంది. మృతదేహాలు కుళ్లిపోయే వాసన వస్తున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని భరించి పనులు చేయడం రెస్క్యూ బృందాలకు ఇబ్బందికరంగానే ఉంది. వీటికి తోడు బురద, వరద కష్టాలు వదలటం లేదు. తోడుతున్న కొద్దీ బురద వస్తూనే ఉండటం ఇబ్బందులకి గురి చేస్తోంది. భారీగా నీరు ఊరుతూ ఉండడంతో 3 పంపులతో నీటిని బయటకు పంపుతున్నారు. ఎండు పాయింట్ సమీపంలో TBM మిషన్ ముందు భాగం శకలాలతో పూర్తిగా బురదలో కూరుకుపోయింది. సొరంగంలో ఉండిపోయిన TBM మిషన్ కత్తరింపును కూడా మరింత వేగం చేశారు. దానికోసం అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా తెప్పించుకున్నారు. రోజుకు సుమారు 5 అడుగుల మేర మట్టిని తొలగించుకుంటూ పనులు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో సొరంగం కూలి మట్టి పేరుకుపోయిన చోటకు ప్రొక్లైనర్ చేరుకోవచ్చని, అప్పుడు పని మరింత సులువవుతుందని చెప్తున్నారు. అలాగే లోపల ఉన్న మట్టిని కన్వేయర్ బెల్ట్ మీద బయటకు పంపిస్తున్నారు. నిన్నంతా ఇది పనిచేయకపోవటం వల్ల పని ఆలస్యమైంది. మరోవైపు TBM పక్కన పేరుకుపోయిన బురదను వాటర్ జెట్లతో తొలగిస్తున్నారు. TBM ను పూర్తిగా తొలగిస్తే కానీ 8 మంది అవశేషాలు లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే దీనికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఈ పనుల్లో వేగం మరింత పెంచేందుకు సింగరేణి నుంచి మరో 100 కార్మికులు లోపలికి వెళ్లారు. దాంతోపాటు టన్నెల్ పైన భూమి ఎలా ఉందో తెలుసుకునేందుకు NGRI ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్స్, IIT మద్రాస్ ప్రొఫెసర్లు వరుసగా 2వ రోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. రెస్క్యూ పనుల్లో రోబోలను ప్రవేశపెట్టే విషయమై మరో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.